లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. డాక్టర్ విజయబాబు గారు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ న్యాయవాది, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. విజయబాబు గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘోర ప్రమాదం, మహా విషాదం, ఈ పరిస్థితికి ప్రైవేట్ ట్రావెల్స్ ఎంతవరకు బాధ్యత వహించాలి, ప్రభుత్వాలు ఎంతవరకు బాధ్యత వహించాలి, ఛాసిస్లు వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసి, లేకపోతే కొన్ని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, ఈ ఛాసిస్ల దందా కూడా నడిచిందని చెప్పి. సో ఈ పరిణామాలన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? ఈ మాటలకు అందని మహా విషాదం అండి. అయితే ఇటువంటి విషాద సంఘటనల గురించి నేను కొన్ని దశాబ్దాలుగా ఈ విషయం మాట్లాడుతూ ఉన్నా. దశాబ్దాలుగా మీరు కూడా దానికి భిన్నం ఏం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రత్యేకించి చాలా రాష్ట్రాలు ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో తెగబలిసిన రాబందులు ఎవరు అంటే ప్రైవేట్ ట్రావెల్స్. ఈ తెగబలిసిన రాబందులు ప్రైవేట్ ట్రావెల్స్ సగటు ప్రజల రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టారాజ్యం కింద దోచుకోవటమే కాకుండా నిత్యం వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కొన్ని దశాబ్దాలుగా సాగుతుంది. ఈ తెగబలిసిన రాబందులు ఎంత దాకా తయారయ్యారు అంటే వాళ్ళు ఎంత శక్తిమంతులంటే, మీకు చిన్న సంఘటన, మొన్నటికి మొన్న స్థానికంగా తను ఉంటూ అదే జిల్లాలో ఒక ఎస్పీని గన్ పెట్టి కాల్చి పడేస్తానని చెప్పని బెదిరించాడంటే అతగాడికి ఉన్నటువంటి బలం ఏంటి, బలుపు ఏంటి అన్నట్లయితే ట్రావెల్స్ అండి. అంతే తప్ప మరొకటి కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి చూసాం మనం, ఎంత నోటిదోల, ఎంత బరితెగింపు, ఎంత బలుపు అనడానికి అదొక ఎగ్జాంపుల్ సార్. ఇలా చూసుకుంటూ పోతే ప్రత్యేకంగా యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ కూడా కలుపుకోవాలి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా ఆర్టీసీకి ఒక ప్యారలల్ వ్యవస్థ అనేటువంటి దీన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యం కింద తోలడమే కాదు, ఇంకా మీరు చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే అనేక మర్డర్ కేసులు కూడా జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళే అని చెప్పాలి. సో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేటువంటిది ఒక బలమైన వ్యవస్థ. ఎంత బలమైనటువంటి వ్యవస్థ అంటే వీళ్ళకి ప్రతి శాఖలో కూడా వీళ్ళ యొక్క కమాండ్ అనేది ఉంటుందండి. నేను ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ కేసులు నేనే పరిశీలించేవాడిని. అయితే నేను ఎడాపెడా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నానని తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత శక్తిమంతులు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. మాకేంటంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మారుస్తుంటారు. చాలా అనూహ్యంగా ఈ సబ్జెక్టు నాది మారిపోయింది. ఏంటి దీని వెనక కారణం అని తెలిస్తే ఇది. సో వీళ్ళు ఏ శక్తులనైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, అటువంటి తెగించినటువంటి వ్యవస్థ. కాబట్టి ఎంత పరింకమాలిన దుర్మార్గం అండి. ఎక్కడ ఎవడెవడైతే లంచాల, భారతీయుడు సినిమాలో మనం చూస్తాం, ఇది వాస్తవం. ఎవడు గడ్డి తింటే ఇంకా ఎక్కువ గడ్డి తినగలిగిన వాడు ఒరిస్సాలో ఉంటే ఒరిస్సాకి వెళ్తారు, లేదు నాందేడ్లో ఉంటే నాందేడ్లోకి వెళ్తాడు, ఇంకో చోట ఉంటే ఇంకో చోటకి వెళ్తాడు. బస్సు బాడీ బిల్డింగ్ ఒక చోట, పర్మిట్లు ఒక చోట, ఇంకొక చోట. అంటే ఎంత అస్తవ్యస్త వ్యవస్థ ఈ రవాణా వ్యవస్థ అనేటువంటిది. దీంతో ప్రజలు అనునిత్యం అవసరపడుతూ ఉంటారు. ఆర్టీసీకి ఎప్పటికప్పుడు వీళ్ళు రాయితీలు ఇస్తుంటారు ప్రభుత్వం, కానీ అది నష్టాలనే నడుస్తుంటుంది. వీళ్ళు మాత్రం ఒక బస్సుని 5-6 సార్లు ఒకే పర్మిట్తో తిప్పుతారు. తద్వారా వీళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. ప్రజల ప్రాణాలతో మాత్రం వీళ్ళు చెలగాటం ఆడుతుంటారు. మనం ఏంటంటే ఈ మీడియా ఈ 4 రోజుల హడావుడి, ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క భావోద్వేగాలతో దాన్ని రాస్తారు, మాట్లాడతారు, తిరిగి మళ్ళీ యథాప్రకారం మామూలే. ఇంకొక మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను నేను. ఒకసారి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మొత్తం వాడు టీ స్టాల్ రోడ్డు మీద టీలు తాగుతూ ఉంటే టీ తాగుతున్న వాళ్ళందరినీ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది నేను ప్రత్యక్ష సాక్షిని చాలా సంవత్సరాల క్రితం. అయితే కొంచెం సేపటికి ఆ యజమాని వచ్చాడు. మేమంతా ఉత్కంఠగా చూస్తున్నాం, ఈ యజమాని వచ్చి డ్రైవర్ని ఏమంటాడో, వీడు క్లీనర్ని ఏమంటాడో, ఏం చేస్తాడో, ఎంత కంగారు పడిపోతాడని. అక్కడ పోలీసులు సైతం కూడా చేరుకున్నారు. చాలా తాపీగా వచ్చి, అంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలికి ఇది ఎగ్జాంపుల్గా చెబుతున్నానండి. చాలా తాపీగా వచ్చి, ఎంతమంది పోయారు, అవునా, సరే ఓ పని చేయండి, సరే వీళ్ళందరినీ ఇంకో బస్సులో ఎక్కిచ్చేసి పంపించాను, అది చూసుకుందాం. అరే నువ్వు ఆ పని చూసుకో, ఎవరో ఎమ్మటి 2 వచ్చారు, అది చూసుకోరా అన్నారు. అంటే ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి ఒక పేలపిండితో సమానం అనడానికి అతగాడి వ్యవహార శైలి, ఫ్యూడల్ అందరినీ అనకపోవచ్చు, కానీ కొంతమంది అలా కాదండి. అట్లా లేకపోయిన వాడు ఎవడన్నా ఉంటే
వాడి బస్సులు ఖచ్చితంగా నష్టాల్లోకి వెళితే ఆ బస్సులు అమ్ముకోవాల్సిన అట్లా. దుస్థితి కూడా వస్తుంది. ఇలాంటి అనుభవాలు అక్కడ ఉన్నటువంటి విష్ణుకి కూడా తను యువజన నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ప్రత్యక్ష సాక్షి అనేక సంఘటనలు చూసినటువంటి వ్యక్తి కాబట్టి తను కూడా చెప్పగలుగుతాడు. ఎవడైనా నిజాయితీగా బస్సులు తిప్పాలనుకుంటే వాడు బస్సు ఖచ్చితంగా అమ్ముకోవాలి, లేదంటే వాళ్ళకి హైర్కి ఇచ్చుకోవాలండి. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో మేము దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళం కాబట్టి నేను చెప్తున్నాను. అనేక మందిని చంపేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తారు, లేకపోతే బెదిరిస్తారు, ఆ బస్సులన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటారు. అంత తెగబలిసిన వ్యవస్థ. విచిత్రం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళకేం పెద్ద 4 రోజులు హడావుడి చేస్తారు, బస్సులను సీజ్ చేస్తారు, మళ్ళీ కథ మామూలేనండి. ఇది జరుగుతున్న తంతు. ఇందులో ఏ పార్టీ కూడా క్షమించాలి, ఏ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కానే కాదు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. ఒక్కొక్క సంఘటన చూస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఛిద్రం అయిపోయిన పరిస్థితి. చేయని తప్పుకి ఇంత భయంకరమైనటువంటి శిక్ష ఈ దౌర్భాగ్య వ్యవస్థలో. కాబట్టి ఆ మృతులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబాలకి సాక్షి ద్వారా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. రైట్. జానకిరామ్ గారు మంగళగిరి నుంచి. జానకిరామ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. ఈ రవాణా శాఖ గురించి కొన్ని విషయాలు చెప్పాలండి. ఏదైనా అభ్యంతరకరంగా మాట్లాడమాకండి దయచేసి. చెప్పను. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బస్సులో లారీల్లో కంటైనర్లో తీసుకెళ్లాల్సిన సెల్ ఫోన్లు తీసుకెళ్తున్నారంట. అదే మాకు మంగళగిరిలో అయితే సాయంకాలం పూట పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి, కూరగాయలు తీసుకురావడానికి బైక్లు వేసుకెళ్తుంటే వాళ్ళని ఆపేసి మాత్రం వాళ్ళు దుంపదించేస్తున్నారండి. ఈ చెకింగ్ లా ఈ రవాణా పోలీసులు ఆపేసేసి హెల్మెట్ లేదని అదేని ఇదని కూరగాయలకి స్కూల్ పిల్లలు తీసుకెళ్లే వాళ్ళ మీద మాత్రం వీళ్ళు ప్రతాపం చూపిస్తారండి. ఇట్లా మితిమీరి అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్ళు మాత్రం అసలు పట్టించుకోరండి. అది పరిస్థితి. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, మీ అనుభవాలు ఏంటి? ఈ పరిణామం ఎందుకు జరిగింది? వీటిని ఎట్లా అదుపులోకి తీసుకురావాలి? సార్, ఇప్పుడు ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా చాలా బలమైనటువంటి శక్తిగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానులు ఉన్నారు. ఇది ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఒక వ్యవస్థలాగా అంటే ప్రైవేట్ వాళ్ళతో కాదు విష్ణు గారు, ఒక చిన్న మాట. ప్రైవేట్ వాళ్ళే బ్రహ్మాండంగా నడుపుతారని ఆసుపత్రులు ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం అని చెబుతుండే వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అంటే అట్లా అని చెప్పి ప్రైవేట్ వాళ్ళని అసలు ఏమి ఇవ్వద్దని కాదు నా ఉద్దేశం. కానీ అన్ని ప్రభుత్వాస్తులు కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలి అనేటువంటి థీరీ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇది కూడా అనుభవంగా తీసుకోవాలేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా అనుభవంలో తీసుకోవాల్సిందే కదా సార్. ఇప్పుడు ఈ సంఘటన అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అనుకోనిటువంటి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఏ రకంగా రోడ్డును పడ్డాయో మనకి తెలిసినటువంటిది. అసలు ఈ రోడ్డు మీద తిరిగేటటువంటి ఇందాక జానకిరామ్ గారు చెప్పినట్టు పోలీసులు అలాగే రవాణా శాఖకు సంబంధించి ఇద్దరూ కూడా చేయాల్సినటువంటి పనులు ఏంటి? వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో రాత్రిపూట ఎవరన్నా స్పీడ్గా వెళ్తున్నారా, బస్సులు ఆపి కొంచెం 12 తెల్లారుజామున 5 గంటల మధ్యకాలంలో ఆపి వాళ్ళందరినీ కొంచెం ఎడ్యుకేట్ చేసి చేయాల్సినటువంటి కార్యక్రమం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనమాట. ఈ రవాణా రంగంలో ఉండేటటువంటి అధికార వ్యవస్థ అసలు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ చూడండి 20 మంది దాదాపుగా వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ కుటుంబాల యొక్క సంబంధించినటువంటి బాధ ఎవరు తీరుస్తారు? ఎవరు వారిని ఓదార్చగలుగుతారు? ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా. దీని మీద ప్రభుత్వాలు కఠినంగా తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యి ఆంధ్రప్రదేశ్ గుండా పోయేటటువంటి వ్యవస్థ, అట్లాగే రోడ్ల మీద తిరిగేటటువంటి బస్సులకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకని వదిలేస్తున్నారు? ఎందుకని పట్టించుకోలేకపోతున్నారు? ఇదంతా కూడా చాలా బలమైనటువంటి ఆర్టీసీకి నష్టాలు చేకూర్చేది, అలాగే ప్రజల ప్రాణాలు తీసేటటువంటిది ఈ ప్రైవేటు బస్సు యజమానులు అందరినీ కూడా సీరియస్గా తీసుకుని వీళ్ళందరినీ కూడా ఒక దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది కదా. విజయవాడ కేంద్రంగా ఉండేది ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి ఇదంతా కూడా ఆర్టీసీకి పూర్తి నష్టం కలిగిస్తూ ఉంది. అయినా ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ వ్యవస్థను ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఉదాహరణకి ఈ విజయవాడ నగరంలో బస్సులు జాతీయకరణ సందర్భంలో, ప్రైవేటు బస్సులు జాతీయకరణ సందర్భంలో విజయబాబు గారు కూడా విజయవాడలో ఒక లీడర్ కింద ఉన్నారు యోజన దానికి సంబంధించి. అవన్నీ కూడా అప్పట్లో పోరాటం చేసినటువంటి పరిస్థితి అయితే విజయవాడ చరిత్రలో ఉంది.
కానీ ఈ ప్రైవేటు బస్సు యజమానులు యొక్క ఆగడాలని రవాణా శాఖ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఫోర్స్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇందాక ఆయన చెప్పినట్టు రోడ్డు మీద వెళ్ళేటటువంటి, స్కూల్కి వెళ్ళేటటువంటి, ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వాళ్ళని ఆపి చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఈ హైవే మీద వెళ్ళేటటువంటి అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా. మన ప్రభుత్వం ఎందుకని సెర్చ్ చేయలేదండి? నిన్న హైదరాబాద్లో చేశారు, బెంగళూరులో చేశారు ఈ ప్రైవేటు యజమానులందరినీ. మన ప్రభుత్వం ఏమో ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు. పైగా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ మీద మాట్లాడతారు మంత్రులు. ఈ రకంగా దిగజారిపోయి మధ్యలో వైసీపీకి ఏం సంబంధం? కాదు, అప్పట్లో దివాకర్ ట్రావెల్స్ దానికి సంబంధించినటువంటి కేసు నాగాలాండ్లో రిజిస్ట్రేషన్, ఆ గొడవంతా అయితే చర్య తీసుకుంటే వాళ్ళని తెలుగుదేశంలో పెట్టుకుని ఘనంగా సపోర్ట్ చేసింది వాళ్ళు కదా. అదే చెప్పేది. నిన్న ఫైనాన్స్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వీళ్ళందరూ వైసీపీ గురించి మాట్లాడతారు. అసలు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది, దానికి కారణం ఏంటి, జరిగినటువంటి విషయాలు ఏంటి, ఏ రకంగా ఫర్దర్గా జరగకుండా చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని, రంగాన్ని రోడ్డు మీద తీసుకురావాలి, అధికారులు ఏ విధంగా మందలించాలి, ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. గాలికి వదిలేసి ప్రభుత్వాన్ని పూర్తిగా మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ 24 గంటలు వైసీపీ మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం ఉంది? ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఏ రకంగా సంస్కరణలు తీసుకురావాలి, ఏ రకంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి అని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కనబడుతోంది కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా కూడా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖకు సంబంధించిన బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా ఏ రకంగా తయారైపోతున్నారు? ఆఫీసులో కూర్చుని రోడ్డు మీదకి రాలేరా? రాత్రి 12 గంటల తర్వాత స్పీడ్గా వెళ్ళకూడదని, లేకపోతే ఇలాంటి సంఘటన జరగకుండా మధ్య మధ్యలో ఆపడము, వాళ్ళు క్లాస్ తీసుకోవడము, పంపించడము, చర్యలు ఏమీ లేకుండా. ఫ్లైట్ ఎక్కినప్పుడు అయితే అట్లా కాదు. ఇప్పుడు ఏమవుద్ది, ఎక్కువ వేధింపులకు కూడా దిగుతారు, మమ్మల్ని ఏకేస్తున్నారని చెప్పి. అదొక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ అసలు డ్రైవర్లకి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వటం, ఇట్లాంటివి జరిగినప్పుడు అప్రమత్తంగా ఎలా ఉండాలని చెప్పటం, ఇలాంటి క్లాసులు కూడా పెట్టకుండా ఎవరిని పడితే వాళ్ళని డ్రైవర్లుగా పెట్టుకోవటం, ఇటువంటివి కూడా కొంత నష్టం చేసినాయేమో. ఇప్పుడు ఈ డ్రైవర్ సంగతి అదే కదా సార్. ఈ డ్రైవర్కి సంబంధించి గతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, కేసు పెట్టారు, తర్వాత ఇది చేశారు. అంటే డ్రైవర్స్ షార్టేజ్ ఉంటుంది. ఎవరు నేను డ్రైవర్ అని చెప్తుంటే ముందు కనుక చూడకుండా పంపిస్తారు. ఆ డ్రైవర్ చేతిలో 30 మందో 40 మందో ప్రాణాలు ఉంటాయి. ఇప్పుడు అదే కానీ డ్రైవర్ కనుక అందరిని అప్రమత్తం చేసినట్టుంటే వాళ్ళందరూ ఫ్రంట్ భాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రాణాలు కాపాడగలిగేవాడు కదా. అది అతని వైఫల్యం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు కదా పత్రికల్లో, రకరకాలుగా భిన్న కథనాలు వస్తున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఫ్లైట్లో కొంత క్లాస్ తీసుకుంటారు, ఎక్కడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి ఏంటంటే. అలాంటిది ప్రతి బస్సు ఎక్కేటటువంటి సందర్భంలో ఫర్దర్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎట్లా బయటికి రావాలి ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని క్లాస్ తీసుకోవాల్సిన అవసరం రవాణా శాఖ ఉంది. రవాణా శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి. దాన్ని తీసుకెళ్లి మెర్జీ చేసే ఆలోచనలో కూడా ఉన్నారంట వేరే డిపార్ట్మెంట్లో. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. నాకు అర్థం కాలేదు ఎందుకు నిన్నంతా కూడా రైడ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సుల మీద అని చెప్పని ఒక ప్రశ్న కూడా వెంటాడుతూ ఉంది. హలో, రైట్. పవన్ హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం అండి. ఈ ప్రైవేట్ బస్సుల గురించి మాట్లాడుతున్నారు కదా మీరు. అవును. అయితే నేను కూడా ప్రైవేట్ బస్సులలో ప్రయాణం చేసిన అనుభవం ఉంది. ఆఫీస్ నుంచి ఆంధ్రాలో నేను మార్కెటింగ్ కానీ వస్తుంటా అక్కడ. ఓకే. అయితే ఆ డ్రైవర్స్ ఎవరు, నేను అసలు నిద్రపోకుంటే సార్ క్యాబిన్ లోనే కూర్చుంటుంటే భయపడి వాళ్ళతో నేను. అయితే వాళ్ళని అడుగుతుంటే నేను ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ అంటే, సార్ నేను ఇంతకు ముందు ట్రాక్టర్ నడిపించుకుంటుంటే మా సార్ రమ్మన్నాడు నేను వచ్చేసిన అని చెప్తుండే వాళ్ళు. అయ్యో. అయితే అలాగే ఇంకోటి, ఇక్కడ మేము ఎల్బీ నగర్ లో చూస్తాం కదా ప్రతిరోజు, టోటల్ రోడ్లన్నీ ప్యాక్ చేసేస్తారు వాళ్ళు. ఇక్కడనే 12:30 హైదరాబాద్ లోనే ఉంటారు సార్ వాళ్ళు, బయటికి దాటరు. తర్వాత వేగంగా వెళ్ళే పరిస్థితి. అందుకే వాళ్ళ స్పీడ్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట, లేట్ నైట్ స్టార్ట్ అవుతారు కాబట్టి ఇక్కడ.
అది వాళ్ళను తొందరగా 10 o'clock వరకు 10:30 లోపల అంటే పంపించేస్తే ఇటు ఎవరైనా slow పోతారు. కాదుగా ఇక్కడ హైదరాబాద్లో రకరకాల సెంటర్స్ పెట్టుకుని మెల్లగా ఎక్కించుకుంటూ వెళ్తారు అన్ని చోట్ల నుంచి. అయినప్పుడు కూడా ఆ తర్వాత టైం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి తప్ప వేగంగా వెళ్లకుండా అట్లాగే ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లా వ్యవహరించాలి, ఎట్లాంటి వెంటనే అతను కనుక వెంటనే ఆపేసి వీళ్ళందరినీ దించేసి ఉంటే ఈ సమస్య ఈ స్థాయిలో ఉండకపోయేది అనేది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. లక్ష్మీనాయుడు హత్య కేసు నీరుగార్చే కుట్రలు, విచారణ లోపభూయిష్టంగా సాగుతోంది. కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించండి, కాపు బలిద సంఘాల జేఏసీ డిమాండ్. ఈ ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం నిజంగానే జరుగుతోందా? ఈ సంఘం వాళ్ళు ఎందుకు ఇట్లా చెబుతున్నారు? విష్ణు గారు మీరేమన్నా దీని మీద రియాక్ట్ అవుతారా? సారీ సార్ ఇప్పుడు రైట్. ఓకే. సంఘటన జరిగిన తర్వాత లక్ష్మీనాయుడు మరణించిన తర్వాత కొంతమంది కాపు సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా వెళ్ళి చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఎవరు కూడా ఆ జరిగినటువంటి సంఘటనని మర్చిపోలేకుండా ఉన్నారు. చాలా క్రూరంగా, చాలా రాక్షసత్వంతో మనం కూడా అసలు ఈ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా చేస్తారా అని చెప్పని మనసు కలిసివేసేటటువంటి సంఘటన జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద వాళ్ళు నిన్న విజయవాడలో సమావేశం అయ్యి ఈ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గం వాళ్ళు చేయటము, దాని మీద ఇంకొక సామాజిక వర్గం సీనియర్ ఆఫీసర్ మాట్లాడి దాని మీద రిటైర్ అయిపోయిన ఆయన దాన్ని మాట్లాడి మరింత రెచ్చగొట్టే విధంగా పరిహారం వాళ్ళకు. అవును. అదే అలాగే దాంతోపాటు వాళ్ళకు సంబంధించినటువంటి పరిహారం సరిపోదని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కేసు నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన. ఎందుకంటే అది ఖచ్చితంగా చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేది ముందు ఊరికినే స్టేట్మెంట్లు ఇవ్వటమో, డబ్బులు ఇచ్చేవటమో, కంటి తుడుపు చర్యలు చేస్తూ ఆ కేసుని లాంగ్ టర్మ్లో కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నము 100% చేస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేనట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతోంది. సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కోరారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో ముందుకు రావాలి. ప్రభుత్వం దీంట్లో తన నిజాయితీని నిరూపించుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సామాన్యుడు, చిన్న పనిచేసుకునేటటువంటి వ్యక్తి ఇంత రకంగా దారుణంగా అన్నదమ్ముల్ని చేయడం, వాళ్ళు హాస్పిటల్లో ఉండటం, మళ్ళీ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటే కూడా బలవంతంగా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, హాస్పిటల్ నుంచి వెళ్ళి ప్రైవేట్గా ఎక్కడన్నా ఉండండి అని చెప్పని పోలీసులు హాస్పిటల్ వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారంట. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఏ రకంగా చూడాల్సి వస్తుంది? పోలీసులు అసలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే అక్కడ జరిగినటువంటి సంఘటన మీద, అక్కడ జరిగిన దాని మీద చర్యలు తీసుకోకపోగా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు త్వరితగతిన డిశ్చార్జ్ కావాలని చెప్పని కోరుకుంటున్నారంటే కుట్ర యొక్క ఇది బయటపడుతుంది కదా. కాబట్టి అందుకనే వాళ్ళందరూ కూడా నిన్న సమావేశం అయ్యి దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, పరిహారం పెంచాలి అని చెప్పని డిమాండ్ చేశారు. అది సమంజసమైనటువంటిదే. అది దాని మీద ప్రభుత్వం సీరియస్గా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అని చెప్పి నేను కూడా చెప్తున్నాను సార్. రైట్. విజయబాబు గారు, అక్కడ జరిగినటువంటి పాశవిక హత్య కంటే కూడా ఆ హత్యకు గురైనటువంటి హతుడు యొక్క భార్య యొక్క గౌరవాన్ని ఏ విధంగా అయితే చేశారో నా దృష్టిలో అది ఇంకా భయంకరమైనటువంటి నేరం అండి. అంటే ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏదో మహిళోద్ధారకుల్లాగా మహిళలకు ఏదైనా జరిగితే అది చేస్తాం, ఇది చేస్తాం అని వీరావేశంతో మాట్లాడినటువంటి వాళ్ళు భర్త చాటు భార్య మీద కన్నేసినటువంటి దుశ్శాసనాన్ని మించినటువంటి దౌష్ట్యంతో ఉన్నటువంటి వాళ్ళకి చేస్తే, నిజానికి ఇదే సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనుక జరిగి ఉంటే ఇప్పుడు ఏదో పైకి వీరావేశంగా అది ఇదని కొంతమంది అయితే కాపు నాయకులు మాట్లాడుతున్నారు, కానీ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది. ఈ భజన మీడియా దాన్ని మరింత ఫ్లేరప్ చేసి అదని ఇదని అని చెప్పనేది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, మీ కులానికి సంబంధించినటువంటి మహిళలు, ఎందుకంటే ఇది ఇబ్బందికరమైన మాట్లాడుతున్నానండి, వాళ్ళని ఏదైనా ఒక మాట అంటే మీరు వెంటాడి వేధించి జైళ్ళల్లో పెట్టి కూడా ఇంకా కసి తీరక ఆ మనిషి చిక్కి శల్యమైపోయేదాకా కూడా మీరు వెంటాడతారు. కానీ సాక్షాత్తు ఒక పేద కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క భార్య గౌరవప్రదంగా జీవిస్తూ ఉంటే
ఆ మహిళ మీద కన్నేసినటువంటి వాడిని ఈ రోజుకి మీరు ఏమి పట్టించుకోకుండా భరిస్తున్నారంటే పేదరాల యొక్క మాన గౌరవాలు మాన ప్రాణాలంటే మీకు ఒక లెక్క, అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంటే మీకు ఒక లెక్క అనమాట. అంతే కదా తప్ప స్త్రీ అని చెప్పని స్త్రీ మాన గౌరవాలు ఒకే రకంగా ఉంటాయనేటువంటి భావన మీకు లేదు. ఇది చాలా దారుణం. మొన్నటిగా ఈ మధ్య మనం చూసి అది కూడా చాలా చిన్న సంఘటన కింద చిత్రీకరించారు, కానీ ఆ మహిళామూర్తి యొక్క భర్తగా అతను ఎంత రగిలిపోయాడో, పేర్ని నాని ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి నాయకుడి భార్యని కావాలని చెప్పని మీరు పిలిచి కూర్చోబెట్టి ఒంట్లో బాగోలేదు అని చెప్పినప్పటికీ కూడా ఇంటెన్షనల్గా కూర్చోబెట్టి ఇంటరాగేషన్ పేరుతో అవమానించిన సంఘటన ప్రారంభిస్తే అక్కడి నుంచి తీసుకుంటే, ఈ రోజున అసలు సాక్షాత్తు కుటుంబంలో సంసారం చేసుకుంటున్నటువంటి మహిళల మీదే మీరు చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైనటువంటి భద్రత ఉంది, ప్రత్యేకించి కొన్ని కులాల పట్ల ఉన్నటువంటి మహిళలు అంటే మీకు ఎంత చీపు ఒపీనియన్ అనేది తెలుస్తుందండి. ఖచ్చితంగా ఇది సహించరా అనేటువంటి చర్య, దీన్ని నీరుగార్చడం అనేటువంటిది కాదు, దీనికి భారీ మూల్యం ఈ ప్రభుత్వం అయితే చెల్లించుకోక తప్పదు. రైట్. ఇక పొట్టగొడుతున్న వానలు, అన్నదాతకు వాయుగండం, పలు జిల్లాల్లో వరికి పొట్ట దశలో తీరని నష్టం. విష్ణు గారు ఈ సంక్షిప్తంగా దీని మీద చెప్పండి. వానలు ఇప్పటికి కూడా ఇబ్బంది పెడుతున్నట్లున్నాయి, పంటలన్నీ దెబ్బతింటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా రైతులకి ఆందోళన కలిగించే అంశం కదా? రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. ఎందుకంటే అకాల వర్షాలు, తుఫాన్లు ఈ సంవత్సర కాలంలో చాలా సందర్భాల్లో రైతాంగాన్ని దెబ్బతీసింది. కానీ రైతాంగానికి ఒక డైరెక్షన్ ఇచ్చి ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేయాలి అనేది ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొరవడిపోయింది. ఎందుకంటే తుఫాను వస్తుంటే ఏ రకంగా చేయాలి ఏంటనేది మంత్రులందరూ కూడా ఒక రివ్యూలాగా తీసుకుని ఈ రకంగా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ కానీ లేకపోతే కలెక్టర్లు కానీ దాని మీద దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది నుంచి తొలగించేటటువంటి కార్యక్రమం లేదు. ఒక పక్క గిట్టుబాటు ధరలు లేవు, పత్తి అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితికి తోడు ప్రకృతి కూడా సహకరించకపోయినటువంటి ప్రభుత్వం ఎలాగో పట్టించుకోవట్లేదు. ప్రకృతి కూడా సహకరించినటువంటి సందర్భంలో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రక్షించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం తక్షణమే. ఎందుకంటే ఆ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కూడా పొరుగు దేశాల్లో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి, ఈ వ్యవసాయం గురించి కరెక్ట్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు కనపడతా ఉంది. లేదంటే ఎందుకంటే 64-65% ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అకాల వర్షాల మూలంగా రైతులందరూ కూడా ఆల్రెడీ దెబ్బతిన్నారు, ఇంకా మరీ దెబ్బతినేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే రాయలసీమలో కూడా భారీ వర్షాలు, రాయలసీమలో కూడా ఇబ్బందులు ఉంది, కోస్తా ఆంధ్రలో ఉన్నాయి. ఇప్పుడు 28-29 దాకా తుఫాన్లు అంట. కానీ ఒక తుఫాన్ వస్తుంది, అప్రమత్తంగా ఉండండి అని చెప్పి కింది స్థాయిలో రైతాంగాన్ని అప్రమత్తం చేసేటటువంటి యంత్రాంగం అంతా కూడా సరిగా పనిచేయట్లేదు. ప్రభుత్వ వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ఇప్పటికైనా సరే ఆదుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే డిమాండ్ చేస్తూ ఉంది. ఎటువంటి నష్టం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఉంటుంది. అది విస్మరిస్తున్నారు, దాన్ని కరెక్ట్గా పనిచేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైట్. నిజంగానే వరి వాలుతోంది, పత్తి కుళ్ళుతోందంట. 22 జిల్లాల్లో వర్ష ప్రభావం 1,00,000 ఎకరాల్లో పంటలు ఇప్పటికే కాస్త దెబ్బతిన్నట్టుగా వస్తూ ఉన్నాయి. మరి దీని మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం. స్పందించాలని విష్ణు గారు కోరినట్లుగా మనం అలా చేయాలని ఆకాంక్షిద్దాం. ఇక మరో అంశంలోకి వెళ్తాం. వైఎస్ జగన్కి క్రెడిట్ వస్తుందనే భయంతోనే అదానీ పేరెత్తని చంద్రబాబు, లోకేష్ చివరి నిమిషం దాకా గూగుల్ డేటా సెంటర్ పేరుతో మార్కెటింగ్. వైఎస్ జగన్ ప్రెస్ మీట్తో ప్రజలకు వాస్తవాలు తెలిసాయి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. అలాగే ఈ అదానీ గంగవరం పోర్టులో 100% అప్పట్లో అదానీ మీద ఎంత వ్యతిరేక వార్తలు రాశారంటే, ఆ గ్రీన్ ఎనర్జీ సందర్భంగా సెకీ నుంచి ₹2.49 జగన్ గారి ప్రభుత్వం సెకీని తీసుకుంటే అదానికి జగన్ గారికి లింకులు పెట్టి అంత దరిద్రంగా రాశారో అప్పుడు గుర్తుంది కదా. అట్లా అదానికి ఏమి ఇచ్చినా సరే అబ్బో అది గంగవరం పోర్టు రాసిచ్చేస్తున్నారు, అదానికి భూములు ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు రాసినటువంటి వార్తలు. అంతేకాదు విశాఖపట్నానికి జగన్ గారు ప్రాముఖ్యత ఇస్తుంటే విశాఖపట్నం సముద్రం మట్టం పెరిగిపోతుందని విషప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు సాక్షి మీద వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విచిత్రంగా
జగన్ గారు కానీ లేదా అమర్నాథ్ గారు కానీ దీనికి సంబంధించిన వైసీపీ వాళ్ళు కానీ విశాఖ డేటా సెంటర్కి సంబంధించి పూర్తిగా స్వాగతం చెప్పారు తప్పితే ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాలి. అయితే ఆ సందర్భంగా వస్తున్న సందేహాలను అడిగితే విషప్రచారం అంట. ఇంత దుర్మార్గం ఆ విషప్రచారం చేసింది అచ్చంగా మన విజయబాబు గారిని అడగాలి. ఆ మీడియాని ఏమంటారు? నేనైతే ఆ మురికి వార్తలు రాసినప్పుడు మురికి మీడియా అని అన్నప్పటికి కూడా ఎల్లో మీడియా అని అంటారు కదా. ఎంత అరాచకంగా రాసిన వాళ్ళు విశాఖ మీద ప్రేమ ఉన్నట్లు అప్పట్లో నటించి ప్రేమ అసలు ఎంత దారుణంగా వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారం చేశారో ఇప్పుడు విశాఖ మీద ప్రేమ ఉన్నట్లుగా ఇప్పుడు కథలు చెప్తున్నారు. సాక్షి నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఇప్పటికి కూడా నేను చెబుతున్నాను, గూగుల్ డేటా సెంటర్ సంబంధించి నిన్న జగన్ గారు చెప్పిన దాంట్లో కూడా డేటా సెంటర్లో తక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు తప్ప ఆయన ఎక్కువ వస్తాయని చెప్పారా? 200 ఉద్యోగాలు వచ్చేదానికి 22,000 కోట్ల రాయితీ ఏమిటి అని మా బోటాళ్ళని ప్రశ్నిస్తాం కూడా. అది తప్పెట్లా అవుతుంది? అలాగే రకరకాల సమస్యలు వస్తాయంటున్నారు. వాటి మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అంత మాత్రం చేత దాన్ని వ్యతిరేకించినట్లు ఎట్లా అవుతుందో తెలియదు. అదానీ డేటా సెంటరే కాదా? అదానీ పేరు ఎందుకు చెప్పలేదు? అదానీకి అంత 87,000 కోట్లు పెడుతున్నటువంటి అదానీకి ఎందుకు వీళ్ళు పేరు తీసుకురాకుండా ఆయన్ని వెనక్కి నెట్టేశారు? డేటా సెంటర్ ఇష్యూ అయిపోయిన తర్వాత తిరువూరు టీడీపీలో అవినీతి మంటలు కొలికిపూడి శ్రీనివాస్ గారు చేసినటువంటి అనేక వ్యాఖ్యలు సంచలనాత్మకంగా ఉన్నాయి. నిజంగానే టీడీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతగా రాణిస్తున్నారు ఈ అవినీతిలో. పేకాట, గంజాయి, నకిలీ మద్యం, అబ్బబ్బబ్బబ్బా ఆయన చెప్తున్నట్టే చివరికి వైసీపీ వాళ్ళని కౌన్సిలర్లను కూడా కొన్న డబ్బు భలే చెప్పారు. అది అంతవరకు ఆయన్ని మెచ్చుకోవాల్సింది. దాని మీద కూడా తర్వాత వెళదాం. ముందుగా అదానీ డేటా సెంటరా, గూగుల్ డేటా సెంటరా? అదానీ పేరు ఎందుకు ఎత్తడానికి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా టీడీపీ నేతలు కానీ ఎందుకు వెనకాడుతున్నారు? వారు ఏమన్నా ఫీల్ అవుతున్నారా? అయ్యో అప్పుడు మనం అదానీని తిట్టాం కదా, ఇప్పుడు ఇట్లా వచ్చిందే అని ఎల్లో మీడియాకి కూడా ఇబ్బంది వస్తుందని ఏమని చెబుతున్నారా విజయబాబు గారు? ఎప్పుడైతే అసలు అదానీ మీద అమెరికాలో కేసు అనేటువంటిది నమోదైందో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, ఇంకేముంది ఇతని పని అయిపోయిందని చెప్పి అనుకొని దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి దాన్ని పెద్దగా బ్లో అప్ చేసి హడావుడి చేశారు. అయితే ఎప్పుడైతే అది మెల్లగా ఆ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చిందో తేలు కుట్టిన దొంగల్లాగా అయిపోయారు. ఆ తర్వాత దాని గురించినటువంటి అసలు వార్తలే లేవు. ఇంకేముంది, ఇదిగో జగన్మోహన్ రెడ్డి నివాళ రేపో సెకండ్ పర్సన్ తనే బాస్ అని అదని ఇదని వాటికి ఇలస్ట్రేషన్స్ వేసి మరీ కూడా రాశారండి. ఆ సంఘటన అలా ఉంటే ఇక డేటా సెంటర్ గురించి మీకు అతిపెద్ద జోక్ కూడా చెప్తాం. మనం పదే మాట్లాడుకునే కృష్ణశాస్త్రి గారు ఏదేంటంటే సేయింగు, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా హెచ్చగాక నాకేటి వెరపని. ఎంత నిస్సిగ్గుగా అంటే కనీసం అంటే మనకిప్పుడు ఒక ఎడిటర్ అనేటువంటి వాడు ఉంటే వాడు ఏం చేస్తాడు, పేజీలన్నీ కూడా చూసుకొని మొత్తం ఒకసారి ఫైనల్గా ఉంటుంది. కానీ ఇది చెలరేగిపోయి ఎవడి ఇష్టారాజ్యం కింద వాడు రాసుకుంటారా మీకేం పర్వాలేదు అన్నట్టుగా ఈనాడు పత్రిక తయారైంది. దానికి ఒక కంట్రోల్ కూడా లేదు. కేవలం ఇటు భజన చేయటం, అటు వైసీపీను జగన్మోహన్ రెడ్డి తిట్టడమే పని. ఆ వార్తలకు మాత్రం అసలు ఎడిటింగ్ కూడా అక్కర్లేదు అనడానికి ఎగ్జాంపుల్ ఈరోజు ఎగ్జాంపుల్. మొన్నేమో మొత్తం అంతా కూడా అసలు అదానీ ఎప్పుడో వైఎస్ఆర్ మన చంద్రబాబు నాయుడు గారితోనే సైన్ చేయించుకున్నారు 19లోనే. ఇది అబద్ధాలు ఆడారని అదని ఇదని వాళ్ళు రాశారు. ఇంకా ఎవరితో పడితే వాళ్ళతో అవాకులు చవాకులు పేల్చి అవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ కింద చేశారు. ఈరోజు పత్రికలో విచిత్రం ఏంటంటే 2వ పేజీలో అక్కడ సిడ్నీలో తిరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా భజన చేస్తున్నారు కదా, లోకేష్ తిరుగుతున్న దాన్ని. అక్కడ అతను చెప్పినటువంటి మాట ఏంటంటే సిడ్నీలో తనే గూగుల్ డేటాని సంబంధించి తనే చొరవ తీసుకున్నానని, తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా అమెరికాలో సంస్థ కార్పొరేట్ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళని ఒప్పించాలని ప్రాజెక్టుకి సంబంధించి గూగుల్ డేటా ప్రాజెక్ట్ స్థలాన్ని తనే చూపించానని ఇది గూగుల్ సంస్థకి అని వెల్లడించారు అని చెప్పని ఈనాడులో 2వ పేజీలో రాశారు, చూసుకోవచ్చు. 10వ పేజీకి వెళదాం. 10వ పేజీకి వెళ్ళేసరికి వార్త మారిపోయింది. ఏంటంటే అక్కడ ఆయన దుబాయ్ ఇటర్లో తిరుగుతున్నాడు కదా, అరబ్ కంట్రీస్లో. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్, విశాఖకు గూగుల్ తీసుకొచ్చానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానేమో 10వ పేజీలో వేశారు. కాబట్టి ఇప్పుడు అర్థం కాని సమస్య ఏంటంటే ఈ గూగుల్ సంస్థను వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా కొడుకు తీసుకొచ్చాడా లేదంటే తండ్రి తీసుకొచ్చాడా? అక్కడే ఒక డిఫరెంట్ ఇది ఉంది మరి. అంటే అక్కడ ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వంలో?
ఎవరికి వాళ్ళు ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ని కూడా ఇంకొకటి విస్మరించారు. నిన్నంతా అటు ఇటు రెండు వైపులా డిబేట్స్ జరిగాయి, కానీ ఆయన అన్నదేంటి, ఆదానితో అంతకుముందు ఒకవేళ ఒప్పందం ప్రిలిమినరీ డిస్కషన్స్ జరిగి ఉండవచ్చు గాక చంద్రబాబు నాయుడు గారితో. జనరల్గా ఏంటంటే ప్రతి చోట కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ కార్పొరేట్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉండేటువంటి వెసులుబాట్లతో వాళ్ళు సంప్రదిస్తారండి. ఇదే పెద్ద ఘనకార్యం కాదు అసలు నా ఉద్దేశంలో. అది వాళ్ళ పని, ఇది వీళ్ళ పని. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవటం అనేటువంటిది వీళ్ళ పని. ఎక్కడ మనకు అవకాశాలు ఉంటాయో, ఎక్కడ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే అన్కాంప్రమైజ్డ్గా ఆయన ఎకరాలకు ఎకరాలు దారాదత్తం చేస్తానంటే అది కాదు, మళ్ళీ మీరు ఫ్రెష్గా రండి అని చెప్పని వాళ్ళు చెప్పినట్టుగానే ఈయన అన్నాడంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని, సంపదని ఒక కన్సర్న్గా కాపాడేటువంటి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారనేది చాలా ఒక గ్రేటెస్ట్ పాయింట్ అది. ఆ తర్వాత వాళ్ళకి ఎంతవరకు వెసులుబాటు ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఆయన చేశాడని అంటే అది ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి చేసే పని. ఏవిడ హైదరాబాద్లో అపార్ట్మెంట్లో అడ్రస్ పెట్టుకుంటే వాడికి 100 ఎకరాలు దారాదత్తం చేయటం, ఇంకొక బోగస్ కంపెనీ ఢిల్లీలో రిజిస్టర్ చేసుకుంటే వాడికి 100 ఎకరాలు దారాదత్తం చేసేటువంటి వాడు ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి. లేదు ఎంత పెద్ద బిగ్ షాట్ ఆదాని లాంటి వ్యక్తి తన దగ్గరికి వచ్చినా కూడా దాంట్లో మైన్యూట్గా స్టడీ చేసి ఆచితూచి చూచి ఇది కాదు, ఇది ఇలా రావాలని చెప్పి కరెక్షన్స్ చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప ముఖ్యమంత్రి అనేది కావాలి. తర్వాత ఈ గూగుల్ డేటాని కొడుకు తెచ్చానని చెప్పుకుంటున్నాడు. కొడుకు తీసుకొచ్చారా వాళ్ళ పరిభాషలో, లేదు తండ్రి తెచ్చానని చెప్పని ఆయన చెప్పుకుంటున్నాడు. విదేశాలకు వెళ్ళి కూడా ఇంత దౌర్భాగ్యంగా అబద్ధాలు చెప్పుకుంటుంటే మరి ఆదాని పరిస్థితి ఏంటి? ఇది ఇప్పుడు మొన్న చెప్పినట్టుగా మీరు గూగుల్ డేటా సంస్థ, ఇది నిన్న చెప్పినట్టుగా ఆదాని డేటా సంస్థ అనేది కూడా ఈ భజన మీడియా కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంత దారుణంగా ప్రజల్ని వంచి పచ్చి అబద్ధాలతో నిత్యం నిద్ర లేచిన దగ్గర నుంచి పేజీలో కూడా ఒక్కొక్క ఎక్కడ సామీప్యం లేనటువంటి కథనాలతో ప్రజల్ని ఎంతగా మీరు వంచిస్తున్నారనేటువంటి దానికి ఈరోజు పేపర్లో జరిగిన ఈ 2 వార్తలు ప్రధానమైనటువంటి ఉదాహరణ. అయితే నిన్న ఒక మన రామ్నాథ్ గారు ఎవరో విశ్లేషణ విన్నాను, ఆసక్తికరంగా ఉంది. ఆ సుందర పిచ్చే అన్న ఆయన ఎక్కడ చంద్రబాబు గారి పేరు కానీ లోకేష్ గారి పేరు కానీ తీసుకురాలేదంట. మోడీ గారికి ఫోన్ చేసి ఆయనతోటి మాట్లాడినట్లుగా, ఆయనతోటి థ్యాంక్స్ చెప్పినట్లుగా ఉంది. నిజంగా జరుగుంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి మీరు చేశారు. అసలు పైగా ఇదంతా అదానీ డేటా సెంటర్ అనేది ఈ గూగుల్ వాళ్ళు ఉత్తరం రాశారు, ఏకంగా అదానీ వాళ్ళకి భూములు ఇవ్వండి అని చెప్పారు. పైగా అదానీ గారికి వాళ్ళకి 25,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని కండిషన్ పెట్టినటువంటి చరిత్ర జగన్ గారిది. అయితే మరి వీళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారు అట్లా? నిజంగా వీళ్ళే చొరవ తీసుకుని పనిచేసి రమ్మని ఉంటే పెట్టుబడులు రావడాన్ని ఎవరు వ్యతిరేకించరు, స్వాగతిస్తారు. కానీ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీర్చాల్సిందే కదా. తీర్చకుండా అడిగితే విషప్రచారం అని రాసే దుర్మార్గపు రాతలు రాస్తున్నారు. ఏం చేస్తాం విజయబాబు గారు? ఒక్క విషయం చెప్తానండి నేను, ఇది చాలా స్పష్టంగా ఎవరైనా సరే మీరు బేరీజు వేసుకొని అంచనాలు వేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుతః ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందే ఆయన వ్యాపార వ్యవహారాల్లో ఆయనది ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, అంటే బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తి. సో ఆయన దగ్గరికి ఒకవేళ ముఖ్యమంత్రిగానే కాదు, అంతకుముందు అయినా సరే ఆదాని లాంటి వ్యక్తులు వీళ్ళు వచ్చినా కూడా చాలా హోందాగా వ్యవహారాలని సంప్రదించగలిగినటువంటి కెపాసిటీ, పొజిషను అయింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక బలహీనత ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరైనా కొంచెం ఒక పర్సనాలిటీస్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఆహా ఓహో అని చెప్పని ఉబ్బి తబ్బిపోయి వాళ్ళని అదని ఇదని చేసేటువంటి స్వభావం చంద్రబాబు నాయుడు గారిది. ఇది నేను మామూలుగా అబ్జర్వేషన్లో చెప్తున్నటువంటి మాట, పొలిటికల్గా కాదు చెప్తుంది. అందుకని ఏంటంటే వీళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే చాలా ఆనందం, రాకపోయినా కూడా వచ్చినట్టుగా చెప్పుకుంటారు. సుందర్ పిచాయ్ గారు కానీ వీళ్ళంతా కూడా మీకు ఎక్స్లో చూసుకోవచ్చు, ఎక్స్లో వాళ్ళ పోస్టింగ్స్ ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లెటర్స్, కరస్పాండెన్స్ అంతా కూడా ఆయన చాలా స్పష్టంగా డిస్ప్లే చేశారు. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే
ఎక్కడా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో సంబంధించినటువంటి దీన్ని సుందర్ పిచాయ్ గారు మాట్లాడలేదు. ఒక ఈవెన్ మాట్లాడినా కూడా తప్పేం కాదు. ఆయన పెద్ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఏం కాదండి. వాట్ ఈస్ దట్? ఆయన ప్రొఫెషన్లో ఆయన ఏదో ఒక ఎక్స్పర్టైజ్ అంత మాత్రంలో సత్యనారాయణ గారు కానీ సుందర్ పిచాయ్ గారు కానీ మీరు మాట్లాడచ్చు. విజయబాబు ఇక్కడ సమస్య ఏంటంటే నిజంగా కాంటాక్ట్ ఉండి ఆయన ద్వారానే వీళ్ళ ద్వారానే అయితే వాళ్ళు రిఫర్ చేసి ఉండేవాళ్ళు కదా అన్నదే ఇక్కడ ఇష్యూ అనమాట. చంద్రబాబు గారి పేరు కదా ఇంకోటి మనకేం వ్యతిరేకం కాదు. ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే చేసింది రవ్వంతా, చెప్పుకునేది కొండంత చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొండంత పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కనీసం రవ్వంతా కూడా ఆయన పబ్లిసైజ్ చేసుకోలేక అవతల వాళ్ళు బురద చల్లుతా ఉంటే ఆ బురద కూడా కడుక్కునే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం విధ్వంస పాలన అని చెప్పానంటే ఏముంది ప్రజలు గుర్తిస్తారులే అని చెప్పని అనుకున్నాడు. కానీ ఆయన ఈ విష ప్రచారాన్ని కూడా సరిగ్గా ఆయన తిప్పికొట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి అంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని చవి చూస్తుంది, ఆ నష్టాన్ని కష్టాన్ని అనుభవిస్తున్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సగటు ప్రజలండి. మిగతా వాళ్ళకందరికీ కూడా నిత్యం సంక్రాంతి పండుగగానే ఉంది. సంక్రాంతి పండుగ అంటే పేకాట్లు, పందాలు. దానికి వద్దాం. వాళ్ళు రాణిస్తున్నారు కదా, తెలుగుదేశం నేతలు ఎట్లా రాణిస్తున్నారు, వెస్ట్ గోదావరిలో చూసాం, ఇక్కడ చూస్తున్నాం. వాటి మీద మళ్ళీ మాట్లాడదాం. విష్ణు గారు చెప్పండి, అదానీ పేరు ఎందుకు వీళ్ళు ఎత్తకుండా జాగ్రత్త పడ్డారు? జగన్ గారు ఎక్స్పోజ్ చేసిన తర్వాత చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారి పత్రికా విలేకరుల సమావేశం పెట్టిన తర్వాత అసలు ఈ గూగుల్ చరిత్ర ఏంటి అని చెప్పి గత ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలని, గత ప్రభుత్వంలో పడినటువంటి ముందడుగుని ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా లెటర్తో సహా లేకపోతే మొత్తం సాక్ష్యాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టారు. ఏదో పెద్ద గొప్పలు బిల్డప్లు ఇచ్చుకుంటూ గూగుల్ అని చెప్పని మేమే తీసుకొచ్చామని చెప్పని ప్రయత్నం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే దాని వాస్తవాలన్నీ కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఏ రకంగా దాన్ని తీసుకొచ్చారు, ఏ రకంగా శంకుస్థాపన చేశారు, ఏ రకంగా దానికి ఒక కన్స్ట్రక్షన్ ఆలోచన చేశారు, ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. అట్లా మొత్తం అంతా కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక పాయింట్ చెప్తా ఉన్నారు. 2023లోనే కాదు 2019లోనే శంకుస్థాపన చేశాం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, కంటిన్యూ చేశారని చెప్పని మళ్ళీ ఒక అబద్ధాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక సువర్ణయుగంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందడుగు పడింది, కరోనా ఉన్నప్పటికీ కూడా. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకొకళ్ళ పనుల్ని, ఇంకొకళ్ళ ఖ్యాతిని, ఇంకొకళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనల్ని కాపీ కొట్టడమో లేకపోతే దొంగలించడమో, ఈ అదాని పేరు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందని అందరికీ అర్థమైపోతుంది కదా. దాన్ని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని పక్కకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసి అబద్ధాలు చెప్తున్నారు అనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇది ఖచ్చితంగా దానికి సంబంధించి వివరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టారు. ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైపోయింది. అది ఈ రాష్ట్రంలో గూగుల్కి సంబంధించినటువంటి చరిత్ర. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. తిరువూరు టీడీపీ కాదు, యాక్చువల్గా టీడీపీలో ఎవరెవరు ఎట్లా పనిచేస్తున్నారు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మీద ఎంత సంచలనమైనటువంటి ఆరోపణలనండి, మరి నిజాలనండి, ఏమన్నా కానివ్వండి, అవన్నీ చూస్తే మొన్న పవన్ కళ్యాణ్ వర్సెస్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పేకాట శిబిరాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి రాసినటువంటి ఉత్తరాలు లేకపోతే రిపోర్ట్లు అడగటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని కూడా ఆయన చెప్తున్నారు. సో ఈ రకంగా టీడీపీ నేతలు బ్రహ్మాండంగా రాణిస్తున్నట్లేనా ఈ విషయాల్లో? మరి వీటిని నేనే సెటిల్ చేస్తాను వచ్చని చంద్రబాబు గారు అన్నారండి. మరి సెటిల్ చేయటం అంటే మరి ఎవరి మీద చర్య తీసుకుంటారా, లేకపోతే వీటన్నింటినీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారా ఏంటన్న దాని మీద ముందుగా విజయబాబు గారు చెప్పండి. అయితే ఇక్కడ మీరు మాట్లాడడానికి ముందుగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆయన అమరావతి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన ఆయన ఉంటే ఎవరో ఒక ఆయన అమరావతి హక్కులకై పోరాడుతున్న అమరావతి అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని కొలిక్పడి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు ఈ వివాదంలో ఆయన అన్నీ చెప్పేస్తున్నాడు, అన్నీ బయట పెట్టేస్తున్నాడని చెప్పి ఏమని రాశారో తెలుసండి. కోచింగ్ సెంటర్ నడుపుకునే నువ్వు 2019 వరకు వైసీపీలో ఉన్నావు, అక్కడ టికెట్ రాకపోయేసరికి 2019 తర్వాత అమరావతి ఉద్యమంలో దూకావు. పాపం నీ సంగతి తెలియక ఎన్ఆర్ఐలు చాలామంది నీకు సమురు వదిలించుకున్నారు. ఒక ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ దగ్గర లక్షల్లో రాశారు. ఇట్లా
తర్వాత 3 రాజధానుల మ్యాచ్ ఫిక్సింగ్ సూత్రధారి కొలికిపూడి అని చెప్పి ఈయన నన్ను జగన్ దగ్గరికి పంపించిందే కొలికిపూడి అని చెప్పి ఎవరు మాదిగా అని అంట ఆయన గురునాథం గారు కాబోలు ఆయన అంటున్నారు. ఈ పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు విజయబాబు గారు, చెప్పండి. ఏమిటి ఇప్పుడు వీళ్ళందరూ అసలు విషయాలని బయట పెడుతున్నట్లా, ఈయన 5 కోట్లు ఎట్లా ఇచ్చింది ఏమిటి ఆ లెక్కలతో సహా చెబుతున్నారు. సో ఏమిటి రాజకీయ వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ చెప్తున్నది ఏమిటి, జరుగుతున్నది ఏమిటి? ఒలికిపూడి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి వాస్తవానికి అమరావతి రైతుల ఉద్యమంలో తను విశ్వసించినటువంటి వాదాన్ని చాలా గట్టిగానే వినిపించాడు. ఆ ఉద్యమానికి ఒక రకంగా బలంగా నిలబడ్డాడు అనేది అయితే ఖచ్చితంగా చెప్పాలండి. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారపట్టడంలో అనునిత్యం ఆ భజన మీడియాలో కూర్చొని డిబేట్లు నడపడంలో అతను ఒక గొప్ప ఇంధనంగా వాళ్ళకి ఉపయోగపడ్డాడు అనడంలో కూడా కించిత్ సందేహం లేదు. దానికి ప్రతిగానే అతనికి టికెట్ అనేటువంటిది ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత సరే గెలిచాడు. అయితే కొంత ఇదేంటంటే ఇండివిజువాలిటీనో లేకపోతే థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సహజంగానే అక్కడ కూర్చున్న తర్వాత అతనికి అది మరి ఎందుకో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఇంకోళ్ళు అయితే అసలు ఏమాత్రం కూడా కనీసం కలలో కూడా ఊహించినటువంటి ఎమ్మెల్యే పదవి అతని స్థాయికి చెప్పాలంటే, అలాంటి ఎమ్మెల్యే పదవి వచ్చిందంటే దాన్ని చాలా జాగ్రత్తగా మనకేదైతే ఏం పోయిందిలే అని చెప్పి అనుకోవచ్చు. కానీ కనీసం కొంత అతనిలో ఆ ఇండివిజువాలిటీ ఉంది కాబట్టి ఏంటంటే వాటిని సహించలేక అడపాదడపా మాట్లాడుతూ ఉంటే అవి తెలుగుదేశం పార్టీకి అతను కంట్లో నలుసు పంట్లో రాయిలాగా తయారయ్యాడు. అనేక విషయాల్లో అక్కడ అక్రమ ఇసుక దందాల్లో అతను అడ్డుకోవటం కానీ కారణాలు ఏదన్నా కానివ్వండి, లేదు మొదటి నుంచి కూడా ఈ ఎంపీ చేస్తున్నటువంటి వ్యవహారాల మీద వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఒక తలనొప్పిగా తయారయ్యాడు. తలనొప్పిగా తయారైన వ్యక్తిని అతన్ని సస్పెండ్ చేయొచ్చు. సస్పెండ్ చేస్తే ఏమవుతుంది, అతను వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మొత్తం ఆ టీడీపీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలన్నిటినీ కూడా ఖచ్చితంగా బయట పెడతాడు. అంటే ఫస్ట్ వికెట్ అతనితోనే కనుక ప్రారంభమైతే ఆ పాపాల పుట్ట అనేటువంటిది పగిలి ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా భరిస్తూ సహిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరింది. సరే ఏదైతే ఏమైందని చెప్పని విసిగిపోయి పల్లా శ్రీనివాస్ అనేటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఫోన్ చేసి నువ్వు వాళ్ళతో రాజీ చేయొద్దు, నేనే వచ్చి చూసుకుంటా అని చెప్పి అన్నాడు. అంతకుముందు కూడా అతనికి వార్నింగ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే అతని మీద వేటు పడటం అనేటువంటిదే కనుక జరిగితే ఖచ్చితంగా అనేక వాస్తవాలను అతను మాట్లాడుతూనే ఉంటాడు, అనేక విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. ఏ పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పనేటువంటి పేరుతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రాష్ట్రాన్ని దోచుకోండి మీరని చెప్పని అన్నారో తదాదిగా అప్పటి నుంచే పేకాట క్లబ్బులు అనేటువంటివి మొదలయ్యాయి. ఇంకా రకరకాల పందాలు గిట్టింగ్లు మొదలయ్యాయి. తర్వాత మహిళలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళకి ఏంటంటే సాక్షాత్తు గతంలో కోడి పందాల వ్యవహారం మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి రాజుగారికి ఈ పేకాట వ్యవహారాలు అనేటువంటి పెద్ద ఆయనకి ఆశ్చర్యంగా అనిపించాలి. అందుకని ఆయన ఏమన్నాడు, అది చాలా అత్యంత సహజమైనటువంటి విషయం. కోడి పందాలు పేకాట క్లబ్బులు నిర్వహించడం, పేకాట క్లబ్బులు నిర్వహించేటప్పుడు సహజంగా కొద్దిగా మందు కొట్టిన తర్వాత ఇంకేదో విందు చేసుకోవటం, ఇవన్నీ చాలా సహజం. ఇదే తప్పేది కాదు అని చెప్పని ఆయన తనదైనటువంటి శైలిలో మాట్లాడినటువంటి తీరు చూస్తే యావత్ రాష్ట్రంలో కాస్తాంధ్రకే కాదండి అన్ని చోట్ల జరుగుతున్నటువంటి తంతు ఇదే. మొన్న గన్నవరంలో ఒక టీడీపీ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళే అక్కడ ఎమ్మెల్యే మీద తిరుగుబాటు చేసి పేకాట వ్యవహారాలు అది ఇదని చెప్పి అన్నాడు. గతంలో పేకాట వ్యవహారాల వల్లే గెలిచినటువంటి టీడీపీ నాయకుడు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పేకాట ఒక చోటనేంటి అన్ని చోట్ల జరుగుతుంది. ఇది ఇప్పుడు ఒక తర్వాత కావలసిన మందు దొరుకుతుంది వాళ్ళకి, నకిలీ మద్యం కావాల్సిన వాళ్ళకి నకిలీ దొరుకుతుంది, అసలీ కావాల్సిన అంటే ఓవరాల్గా చూసినప్పుడు బాగా రాణిస్తున్నట్లయినా చిన్ని మీద చాలా సంచలనమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో భూములు అదే ప్రభుత్వ భూమిలో కట్టబోయి డబ్బులు వసూలు చేశారని చెప్పి, అలాగే అది అమెరికాలో ఏదో కన్సల్టెన్సీ. ఇంకొక పాయింట్ చెప్తానండి, ఇవన్నీ వాస్తవాలైనా తీసుకోవాలా, అట్లా టికెట్లకి డబ్బులు వసూలు చేసినట్లు? ఇప్పుడు ఇవన్నీ రేపు అతను ఈ వాస్తవాలను బయట పెడతాడు. అయితే కొలికిపూడి మీద జరిగే అటాక్ ఏంటంటే మీరు చాలామందిని చూసే ఉంటారు, తెలుగుదేశం పార్టీ మీద ఎవరైనా సరే తేడాగా మాట్లాడితే ఆ రోజు వరకు అతను మంచివాడిగా ఆహా ఓహో అని చెప్పన్నా అక్కడ నుంచి అతని మీద అనేక రకాలైనటువంటి
వ్యక్తిత్వ హననానికి సంబంధించి, క్యారెక్టర్ అసాసినేషన్కి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి, వెలుగు చూస్తాయి. వడ్డించి కన్స్ట్రక్టివ్గా చేస్తారు. రేపు ఈ కొలికిపూడి శ్రీనివాస్ పరిస్థితి కూడా అదే. రేపు డెఫినెట్గా ఇతను ఖచ్చితంగా గట్టిగా కనుక నిలబడితే అనేక రకాల ఆరోపణలు ఎదుర్కోవాలి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే అసైన్ చేస్తారండి. ఇప్పుడు మల్లాది విష్ణు అనే ఆయన్ని మనం టార్గెట్ చేస్తే ఏం చేస్తారంటే ఒక శర్మ గారినో శాస్త్రి గారినో అసైన్ చేస్తారు. కొలికిపూడి శ్రీనివాస్ని ఏదైనా చేయాలంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని టార్గెట్. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి రాజకీయ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదే జరుగుతుందండి. మాదిగాని అదే జరుగుతుంది. కలెక్టివ్ గా ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడతారు. అది విచిత్రం. ఇది జరిగేటువంటి తంతు. ఇంత వికృత రాజకీయ విన్యాసాలు అనేటువంటివి రేపటి నుంచి మరింత ఆసక్తికరంగా జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా మానసికంగా బహుశా అన్నిటికీ సిద్ధమయ్యే ఉంటాడని అనుకుంటున్నాను. అక్కడ నుంచి ఆయన వైపు కూడా 5 కోట్లు ఇవ్వటం అవన్నీ తప్ప ఒప్ప, అసలు డబ్బు కథా కమాంశ ఆయన కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఎంపీ ఎంతవరకు తన మీద వచ్చిన ఆరోపణల మీద స్పందించకపోవడం కూడా గమనించాల్సిన అంశమే అనుకోవాలి కదా. రైట్, అతనికి ఆదేశాలు వెళ్ళి ఉంటాయండి, నువ్వేం మాట్లాడబాకు, అది కూడా ఉండొచ్చు. కరెక్టే. రైట్, విష్ణు గారు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితికి దర్పణం పడుతోందా ఈ కొలికిపూడి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఓవరాల్గా విజయవాడ ఎంపీ మీద వచ్చిన ఆరోపణలు కానీ, ఇవన్నిటి మీద మీ కామెంట్ ఏంటి? సార్, ఇప్పుడు నిజం గెలవాలి అని ఆయన ఒక ట్యాగ్ లైన్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరో కొలికిపూడి గారు. అది నిజం గెలవాల్లో అన్నీ నిజాలే మాట్లాడారని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉన్నాయో మనకి అర్థమవుతూ ఉంది. ఇందులో ఒక ఎంపీకి సంబంధించిన ఎంపీ మీద అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణలు, గంజాయి అమ్మిస్తారని చెప్పని, పేకాట ఆడిస్తారని చెప్పని, పదవులు అమ్ముకుంటున్నారని చెప్పని, ఇసుక దోచేస్తున్నారని చెప్పని, అలాగే హైదరాబాద్లో సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ లేఅవుట్ చేసి అపార్ట్మెంట్లు కట్టిస్తామని చెప్పని 150 కోట్లు వసూలు చేశారని చెప్పని, అలాగే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా జీతాలు ఎగ్గొట్టారని చెప్పని, ఇట్లాగా ఆయన డైరెక్ట్గా ఎంపీని హిట్ చేస్తూ ఎంపీ మొత్తం మాట్లాడాడు. అది కూడా కాకుండా టికెట్ కోసం 5 కోట్లు ఇచ్చానని చెప్పని ప్రూఫ్లతో సహా బయట పెట్టాడు అనమాట. ఇప్పుడు ఈయన ఏం చెప్తారో పార్టీ ఏం తీసుకుంటుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా ఇలాగే ఉంది, మా పార్లమెంటే కాదు మొత్తం. దానితోడు లోకేష్ సన్నిహితుడిని ఏం చెప్పినా లోకేష్ పేరు మీద నడిపించేస్తారట. అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఇక్కడే 5 కోట్లు అంటే ఒక రిజర్వ్ నియోజకవర్గంలో మిగతా చోట్ల ఇంకెంత ఘోరంగా ఉండుంటుంది పరిస్థితి. ఉందిగా సార్, అన్ని చోట్ల మొత్తం అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా అలాగే కనబడుతూ ఉంది. ఒక చోటేమో పేకాట క్లబ్బుల గురించి పోలీసుల గురించి ఒక చోట గొడవ, ఇంకొక చోటేమో పోలీసుల మీదే తుపాకీ తీసుకుని వెళ్ళి కాల్ చేస్తానని చెప్పి అక్కడేమో అనంతపురంలోనేమో జేసీ సంబంధించినటువంటి అక్కడ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ప్రభుత్వం ఉందా లేదా? రోడ్డు మీద పడి కొట్టుకోవడం, కుక్కలు చింపిన విస్తరిలాగా తయారు చేయడం, వీళ్ళేమో ఎవరు ఏ ముఖ్యమంత్రి వెళ్ళినట్టుగా ఆ రాష్ట్రం పోయి ఎత్తేస్తాం ఈ రాష్ట్రం పోయి ఎత్తేస్తాం అని చెప్పని ఊరినే ప్రచారాల కోసం తిరుగుతాం. అసలు పరిపాలన గాలికి వదిలేసి వర్షాలు వచ్చి రైతులు రోడ్డు మీద పడతా ఉంటే పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ భాగోతము వాళ్ళ చరిత్ర ప్రజలకి చెప్పుకుంటూ రోడ్డు మీద పడతారా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉందో కుక్కలు చింపినటువంటి విస్తరిలాగా తయారైపోయింది. ఇది అన్నీ ఏ రంగం కూడా అట్లాగే చచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఈ రోజు నుంచి కాదు, ఎంపీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలా, ఈ ఛార్జ్షీట్ అంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గురించి మాట్లాడాడంటే దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. 24-25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రకంగానే జరుగుతూ ఉంది. సొంత బ్రదరే చెప్పాడు కదా, కేసినేని నాని గారే చెప్పాడు కదా, మా వాడు సరైనడు కాదు స్వామి అని. అదే బ్రదర్ చెప్పడమే కాదు, పార్టీ సైడ్ నుంచి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఈయన లోకేష్ గారి పేరు, సీఎం గారి పేరు, ఇద్దరు పేర్లు చెప్పి ఇక్కడ దబాయిస్తున్నాడని చెప్పనుంది. కానీ ఈ ఇద్దరు విషయంలో అసలు అధిష్టాన వర్గం ఏం చెప్పిందంటే అసలు ఇద్దరిని పిలవమోకండి, ఇద్దరితో మాట్లాడేది ఏం లేదు, ఇప్పటికే చాలాసార్లు చెప్పాము వీళ్ళిద్దరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అన్నారు. మరి పైన ఉన్నటువంటి హైకమాండ్ కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప లేదంటే
కొటికిలిపూడి అనే ఆయన మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీలు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం యావత్ పరిస్థితి అంతా కూడా బయట పెట్టినట్టుగా కనపడుతుంది. అన్ని చోట్ల ఈ రకంగా విష్ణు గారు మా బోటాలకైతే ఏమనిపిస్తుందంటే బాగా రాణిస్తున్నారేమో ఈ వ్యవహారాల్లో పేకట్ట దందాలు ఇటన్నిట్లో అనిపిస్తుంది. రైట్, అంతేగా సార్, పూర్తిగా రాణిస్తున్నట్టుగానే కనపడతా ఉంది. ఇది ఎంత పేకాట్లు ఆడుతూ ఉన్నారు, క్లబ్బులు పెడతా ఉన్నారు, లేకపోతే గంజాయి ఇస్తా ఉన్నారు. మనం చెప్పనే కాదు, ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలే అయ్యి. అవును, రైట్. మాతృభూమిని మరవద్దు, అందరం కలిసి పుట్టిన ఊరి రుణం తీసుకోవాలని గల్ఫ్లో తెలుగు ప్రవాసులకు చంద్రబాబు గారు పిలిపించారు. నాడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గేమ్ చేంజర్ అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే నేను మొన్న ఒకటి చూశాను, మైక్రోసాఫ్ట్ని ఇనాగ్రేట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ బొమ్మ అది ఇనాగ్రేట్ చేయటం లేకపోతే సంథింగ్ ఇనాగ్రేషన్ అనుకుంటా, అది ఆ వీడియో నేను చూశాను, పిక్చర్ చూశాను. సరే, ఆయన ప్రయత్నం ఆయన చేసి ఉండొచ్చు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరింతగా దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొన్న జగన్ గారు చెప్పడం మర్చిపోయారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాంతాన్ని తయారు చేసింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. అలాగే అమరావతిలో ఆర్బీఐ నేలపాడులో 3 ఎకరాల నిర్మాణం అంట. మరి అలాగే త్వరలో మీ పెట్టుబడికి మాది పూచి ఒకసారి ఏపీతో చేతులు కలిపాక మీ ప్రాజెక్ట్ మాదే అని లోకేష్ గారు అన్నారట. సంతోషం, నిజంగా తీసుకొచ్చి మంచిగా చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ లేనిపోయిన గొప్పలో పోయి దెబ్బతినొద్దని మాత్రం చెప్పాలి. విష్ణు గారు అలాగే విజయబాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.